అండి స్టవ్ పైన నిమ్మకాయ కాల్చి చూడండి అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా గోధుమ రవ్వను కూడా ఇలా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అలా పురుగు రాకుండా పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలాగ గోధుమ రవ్వని డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక ఎండుమిర్చిని పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి ఎక్కువగా పురుగులు రాకుండా అలానే పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా గోధుమ రవ్వని మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి బూజు వచ్చేసి పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక ఎండుమిర్చిని ఇలా గోధుమ రవ్వలో పెట్టేసి మూత పెట్టి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా అలానే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. తప్పకుండా ఆ టిప్స్ నేను షేర్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ టిప్స్ మీకు ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. చాలా చక్కగా వర్క్ అవుతాయి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా వివరంగా చెప్తానండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఎటువంటి టేప్ కొలతలు లేకుండా చాలా ఈజీగా ఆది బ్లౌజులతో ఇలా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ సింపుల్గా. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇలా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమంటే తప్పకుండా నేను షేర్ చేస్తానండి. సో నేను ఈరోజు ఈ కటింగ్ అయితే మీకు చూపించేది ఎందుకంటే మన 100% ప్రతి ఒక్క ఇంట్లో కూడా మిషన్లు అయితే ఉంటున్నాయి కదండి. ఎందుకంటే వాళ్ళు కుట్టడం రాకపోయినా సరే శారీ ఫాల్ వేయటం కానీ లేదంటే చిరిగినవి కుట్టుకోవటం కానీ ఇలా మిషన్లు అయితే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి. మన ఈజీగా మన బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో నేనైతే చెప్తానండి. ఎటువంటి టేప్ కొలతలు లేకుండా ఆది బ్లౌజులతో చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కటింగ్ చేసుకోవచ్చండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోని షేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం చికెన్ వండుకునేటప్పుడు ఇదైతే నేను నాటుకోడిని నేను ముందుగా కుక్కర్లో వేసేసాను. హాట్ వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత కుక్కర్లో కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి బాగా ఉడికించుకోవాలండి. నాటుకోడి ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో వేసుకుంటూ ఉంటాను. ఇలా కుక్కర్లో 4-5 విజిల్ వచ్చిన తర్వాత ఇలా పెద్ద కళాయి ఒకటి పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. దానిలో 2 పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా వేయించిన తర్వాత దానిలో కొద్దిగా ఇలా నేను బిర్యానీ ఆకులు అలానే లవంగాలు ఒక 2 దాల్చిన చెక్క ఇవి వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకున్న తర్వాత టమాటాలను కూడా ఒక టమాటా అయితే వేసుకుంటూ ఉంటానండి. ఇలాగ ఒక టమాటా అంటే మనకి ఇలాగ చికెన్ కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 టమాటాలైనా వేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి నేను ఒక టమాటాని అయితే వేసాను. ఇలాగా మనకి ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత మసాలాలు కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఇలాగ ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకున్న తర్వాత ముందుగా కుక్కర్లో మనం ఉడికించినటువంటి
ఇలాగ చికెన్ కూడా వేసేసి తగినంత పసుపు, తగినంత దీనిలో ఉప్పు వేసేసి ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో ఇలాగ కారం వేసేసి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇలాగ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. గ్రేవీగా ఎక్కువగా పులుసు లేకుండా కర్రీలో చక్కగా ఇలా అన్నంలో కలిసిపోయేటట్లుగా ఇలా గ్రేవీ చేసుకున్నాం అనుకోండి, నాటుకోడు చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా నేనైతే నాటుకోడిని అయితే ఇలాగా చికెన్ అయితే వండుతానండి. సో మరి మీరు నాటుకోడి తెచ్చుకున్నప్పుడు ఎలా చికెన్ వండుతారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వెంటనే తీసి నిమ్మకాయలు కట్ చేయాలంటే చాకు అసలు దిగదు కదండి, గట్టిపడిపోతూ ఉంటాయి. ఇలా గట్టిపడిపోయినటువంటి నిమ్మకాయని ఇలా చాకుకి ఇలా పెట్టేసి నిమ్మకాయని కొంచెం స్టవ్ మీద హీట్ చేసేసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా మనకి లోపల ఉన్నటువంటి రసం అయితే చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా కొంచెం హీట్ చేసేసుకున్న తర్వాత చాకుతో కట్ చేసుకొని ఈ విధంగా రసం తీసామనుకోండి, చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వెంటనే నిమ్మకాయలు కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా స్టవ్ మంట పైన హీట్ చేసామనుకోండి, అప్పటికప్పుడు చక్కగా ఇలా కట్ చేసుకుంటే రసం అయితే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.